ఫ్రెండ్స్, ఈ రోజు మనం హెపటైటిస్ గురించి తెలుసుకుందాం. హెపటైటిస్ అంటే లివర్ కి అయ్యే ఒక ఇన్ఫెక్షన్. ఈ రోజు మనం ఉంటున్న ఈ మోడర్న్ సొసైటీలోని లివర్ చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. బికాస్ మన లైఫ్ స్టైల్, మనకు ఉండే స్ట్రెస్, మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ మన తినే ఫుడ్ కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఫుడ్ లోని, వాటర్ లోని ఎన్నో రకాలైన కెమికల్స్ అన్ని మిక్సప్ అయిపోతున్నాయి కదా. అండ్ దీంతో పాటు ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్ అయిపోయాయి. లివర్ కి వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తుంటే దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ లక్కీగా ఈ వైరల్ హెపటైటిస్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. చాలా మంది డౌట్ ఏంటి అని అంటే, సార్ నేను హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకోవాలా అక్కర్లేదా అనే ఒక డౌట్ అనేది ఉంటుంది. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. వీలున్నప్పుడు ఇటువంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నార్మల్గా లివర్ ఏం చేస్తుంటుంది, మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయిన వెంటనే కడుపులోకి వెళ్ళి బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోయిన వెంటనే అది లివర్ దగ్గరికి ఫస్ట్ వెళ్తుంది. అక్కడ ఆ లివర్ అనేది డిటాక్సిఫై అనమాట. అంటే అన్నెసెసరీ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఏదైనా చిన్న చిన్న పొల్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ లీవర్ తీసేసుకుంటుంది. అందుకని ఆ లీవరే ఎక్కువగా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా డైజెషన్ అనమాట, ప్రోటీన్ డైజెషన్ అయినా, ఫ్యాట్ డైజెషన్ అయినా, ఈవెన్ మన బాడీ ఇమ్యూనిటీ కూడా లీవర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అటువంటి లీవర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, హెపటైటిస్ వచ్చింది. దానివల్ల ఏంటవుతుంది, జనరల్గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అలసటగా ఉంటుంది, లో జ్వరం లాగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం వికారంగా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి తగ్గిపోయిందండి అని చెప్తూ ఉంటారు. కొంచెం కళ్ళు కిందకి చేసి చూస్తే కళ్ళు గుడ్డ ఏదైతే ఉంటుంది, వైట్ పార్ట్ చిన్న yellowish గా ఉంటుంది, నాలుగు పైన ఒక ఎల్లో కోటింగ్ లాంటిది ఫార్మ్ అవుతున్నది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తెలుగులో పచ్చకామర్లు అని అంటాం. పచ్చకామర్లు అని అంటే జాండిస్ అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి, యూరిన్ కొంచెం yellowish గా అయిపోతుంది కదా, నార్మల్ కంటే డార్క్ గాను. ఆ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. పచ్చకామర్లు అనేది డిసీజ్ కాదు, అది ఒక సిమ్టమ్ అనమాట. సో లివర్లో ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఇలాంటి లక్షణాలు అన్నీ వస్తాయి. సార్ వెంటనే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అది చేయించుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని మీరు ఆ ముందు రోజు బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల, లేదంటే నార్మల్గా మరొక ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చిందా, లేదా లీవర్ ఎఫెక్ట్ అయిందా అని తెలుస్తుంది. లీవర్ కొంచెం ఎఫెక్ట్ అయింది అని తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి? హెపటైటిస్ అనేది చాలా రకాలు ఉంటుంది. హెపటైటిస్ A, B, C, D, E, డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ హెపటైటిస్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, ఇలా రకరకాలు ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటే తెలుస్తుంది ఆ వ్యక్తి ఆల్కహాల్కి అడిక్ట్ అయి ఉన్నారు, దానివల్ల లివర్ డ్యామేజ్ అయింది. లేదు, ఒక పర్టికులర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆయనకి లివర్ డ్యామేజ్ అయిపోయింది. లేదు, ఆటో ఇమ్యూన్ అంటే అప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ కండిషన్. వీటికి వ్యాక్సినేషన్స్ లేవు. ఇప్పుడు హెపటైటిస్ ABCDE ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా హెపటైటిస్ Aకి, హెపటైటిస్ Bకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ హెపటైటిస్ C అండ్ మిగతా వాటికి ఇంకా వ్యాక్సిన్స్ రాలేదు. దీంట్లోని హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ E ఏవైతే ఉన్నాయో ఇవి ఫుడ్ అండ్ వస్తూ ఉంటాయి. ఇవి పెద్ద ప్రమాదకరమైనవి కావు. జనరల్గా ఎలా ఉంటుందని అంటే, ఒకసారి బాడీ లోపలికి కలుషితమైన ఫుడ్ ద్వారా మనకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కొంచెం లివర్ వీక్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ వీళ్ళకి పెద్దగా లక్షణాలు కూడా ఉండవలసిన అవసరం లేదు. మెజారిటీ పీపుల్కి చిన్న లో జ్వరం అది ఉంటుంది, డైజెషన్ కొంచెం తగ్గుతుంది, కాస్త వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కానీ కంప్లీట్గా రికవర్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది. ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. ఆ టైంలో మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మాత్రమే. సో దీనికి అగెయిన్స్ట్గా వ్యాక్సినేషన్ ఉందా? ఉన్నది. అలాగే హెపటైటిస్ B, C, D ఉన్నాయి. ఇవి కొంచెం ప్రమాదకరం. ఎందుకంటే ఇవి బ్లడ్ ద్వారా, బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, ఒక వ్యక్తితో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్తో సెక్స్లో పాల్గొనడం వల్ల, లేదంటే నీడిల్స్ ఎప్పుడైనా కొంచెం అన్క్లీన్గా ఉన్నప్పుడు వాటితోని షేరింగ్ చేసుకోవడం వల్ల, రేజర్ వల్ల, వీటి వల్ల షేర్ చేసుకున్నప్పుడు అన్నమాట, వీటి వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా మనం చూసేది హెపటైటిస్ B. ఈ హెపటైటిస్ B అనేది జనరల్గా 95% కేసెస్లోని వాటి మట్టుగా అదే రిజాల్వ్ అయిపోతుంది. ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా 6 months లోపల అది తగ్గిపోతూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి 6 monthsలో అది తగ్గదు, అది క్రానిక్ కింద మారిపోతుంది. సో మిగతా 5% ఎవరికైతే క్రానిక్ హెపటైటిస్ B కింద మారిపోయిందో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఆ వైరస్ని ఫైట్ చేస్తూనే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. లక్కీలీ హెపటైటిస్ Bకి వ్యాక్సినేషన్ ఉన్నది అండ్ అది బాగానే పనిచేస్తుంది.
సో ఈ వ్యాక్సినేషన్స్ వరకు వచ్చినప్పుడు హెపటైటిస్ ఏకి హెపటైటిస్ బికి మాత్రమే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, మిగతా వాటికి వ్యాక్సినేషన్స్ లేవు. సో సార్ వెంటనే నేను వేయించేసుకోవాలా అని ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి. హెపటైటిస్ ఏ మీకు ఎప్పుడైనా వచ్చింది చిన్నప్పుడు అని అంటే దాని తర్వాత లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేస్తుంది. మీకు డౌట్ ఉంది నాకు వచ్చిందా లేదా నాకు తెలియదండి, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. టోటల్ హెపటైటిస్ యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుంది, ఇది చేయించుకోండి. దీంట్లోని మీ బాడీలో యాంటీబాడీ ఆల్రెడీ ఉన్నది, హెపటైటిస్ ఏ యాంటీబాడీ ఉంది అని క్లారిటీ వచ్చింది అని అంటే, పాజిటివ్ వచ్చింది అని అంటే ఇంకా మీరు హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. లేదండి మీకు రాలేదు అని అంటే మీకు హెపటైటిస్ ఏ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు హెపటైటిస్ బి, ఇది యాక్చువల్లీ కొంచెం ప్రమాదకరం కదా. సో దీంట్లో ఏంటి ఉంటుంది, ఇది మీకు ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైనా వచ్చి 6 months లోపల అంటే అక్యూట్ ఫేస్ లోనే తగ్గిపోయింది అనుకోండి, దీనివల్ల కూడా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. కానీ మీకు వచ్చిందా లేదా, మీ బాడీలో యాంటీబాడీ ఉందా లేదా అనేది క్లారిటీ తెచ్చుకోవడానికి మళ్ళీ దీనికి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నది చూసారా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కావాలంటే ల్యాబ్లోకి వెళ్ళి చూపించవచ్చు. ఈ టెస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని బట్టి మీకు వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంటా కాదా, అవసరం లేదా అనే క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ని చూస్తున్నారు కదా, ఈ టేబుల్ని చూసి కూడా మీరు ఫాలో చేయొచ్చు. జనరల్గా HBsAg అని అంటే యాంటీజెన్ ఆల్రెడీ అది పాజిటివ్గా ఉన్నది అంటే మీ బాడీలో ఇప్పుడు కరెంట్లీ ఇన్ఫెక్షన్ నడుస్తుంది అని అర్థం. మీరు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు, కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడచ్చు. లేదు యాంటీ HBs పాజిటివ్గా వచ్చింది అని అంటే మీ బాడీకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది, అది వ్యాక్సిన్ వల్ల కావచ్చు లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా సరే మీకు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోవడం వల్ల మీ బాడీ ప్రొటెక్టెడ్గా ఉంది. ఇప్పుడు మీరు అడిషనల్గా మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా HBsAg కూడా నెగిటివ్ వచ్చింది, యాంటీ HBs కూడా నెగిటివ్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఈ టెస్ట్లు మీరు అర్థం చేసుకుని దాని ప్రకారంగా వ్యాక్సిన్ తీసుకోవాలా అక్కర్లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వ్యాక్సినేషన్ తీసుకున్నా లేదా ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా మీ బాడీలో ఈ టెస్ట్ రిజల్ట్స్ అన్ని పాజిటివ్గా మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉన్నది అని తెలిసినా సరే మీ లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోలేదు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయిపోయారు మీరు ఫర్ సమ్ రీజన్, మీకు మళ్ళీ హెపటైటిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో అందుకని ఎప్పుడైనా సరే హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ అండ్ వ్యాక్సిన్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో అప్పుడు మీ లివర్ అనేది సేఫ్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, హెపటైటిస్ అండ్ లివర్ రిలేటెడ్ కంప్లైంట్స్లోని హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయన్నది. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇండివిజువలైజ్ చేయవలసిన అవసరం అనమాట. ఒక సింగిల్ మెడిసిన్ అని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లైకోపోడియం అనే ఒక డ్రగ్ ఉంది, ఆ మెడిసిన్ ఆ పేషెంట్కి ఇవ్వాలి అని అంటే జనరల్గా వాళ్ళకి బాగా పొట్ట అనేది బ్లోటింగ్ ఎక్కువగా ఉండవలసి ఉంటుంది. బ్లోటింగ్ అంతలా లేదు అని అంటే లైకోపోడియం ఇవ్వం. లేదు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుని దాంతోపాటు నోట్లో చిన్న చేదు అనేది ఉంటుంది, వాళ్ళకి లివర్ కొంచెం డ్యామేజ్ అయింది, వాళ్ళకి హెపటైటిస్ వచ్చింది అని అనుకోండి, కార్డస్ మెరైనస్ అనే మెడిసిన్ ఉంటుంది. అలా కాదండి నాకు కొంచెం ఈ రైట్ సైడ్ కొంచెం పెయిన్గా ఉంటుంది, టంగ్ అంతా కొంచెం ఎల్లోయిష్ కోటింగ్ లాగా ఉంటున్నది అని అంటే చెలుడోనియం మేజర్స్ అనే మెడిసిన్ ఉంటుంది, అది వాడతాం. ఇదే కాదండి ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో మీకు లివర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కావాలి హోమియోపతిక్ డాక్టర్ దగ్గర నుంచి అంటే మీరు మా క్లినిక్ అయినా రావచ్చు, డీటెయిల్స్ ఇక్కడ కింద ఉన్నాయి. లేదు అని అంటే మీ ఇంటి దగ్గర ఉండే లోకల్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలా లేదా అనే దగ్గర ఈ వీడియో చూసి మీకు క్లారిటీ రాలేదు అని అంటే మీ డాక్టర్నైనా కన్సల్ట్ చేయండి, లేదా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ ట్రై టు హెల్ప్ యూ. ఈ టాపిక్ మీకు నచ్చింది, ఇంపార్టెంట్ అని అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం మర్చిపోకండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల. సర్వే జన సుఖినో భవంతు.